అందరికీ నమస్కారం. ముఖ్యంగా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. చివరి వరకు ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని అర్థం చేసుకుందాం. 10th క్లాస్ ఎకనామిక్స్ ఫస్ట్ చాప్టర్ వరల్డ్లో అభివృద్ధి భావనలు చాప్టర్. అభివృద్ధి వర్గం లక్ష్యాలు, జాతీయ అభివృద్ధి, ప్రజా సదుపాయాలని 3 రకాలుగా మనం ఇట్లా విభజించుకుంటే అభివృద్ధి వర్గం లక్ష్యాలు ఏవేవి ఉన్నాయి ఒకసారి చూద్దాం. అభివృద్ధిని కొల్చడానికి ఆదాయాన్ని వాడడం సాధారణ పద్ధతి. అభివృద్ధి అనేది శాశ్వతమైన అంశం. అభివృద్ధిని పురోగతి అని చెప్పుకోవచ్చు. అభివృద్ధి ఉన్న వర్గాలు ఏమిటి? భూమి లేని గ్రామీణ శ్రామికులు, పంజాబ్కి చెందిన ధనిక రైతు, భూమి ఉన్న కుటుంబానికి చెందిన గ్రామీణ మహిళ, పట్టణంలోని నిరుద్యోగి యువత, పట్టణంలో ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయి, పట్టణంలో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి, నర్మదా లోయలో ఆదివాసీలు. ఈ విధంగా అభివృద్ధి వర్గాలు ఉంటాయి. ఇక పోతే భూమి లేని గ్రామీణ శ్రామికులు, వాళ్ళకున్న లక్ష్యాలు ఏమిటి? ఎక్కువ రోజులు పని దొరకాలి, మెరుగైన కూలి ఉండాలి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించే స్థానిక పాఠశాల ఉండాలి, సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలగాలి. సో వీళ్ళకున్న లక్ష్యాలు ఇవి అన్నమాట. ఇక పంజాబ్కి చెందిన ధనిక రైతు, వారికున్న లక్ష్యాలు ఏమిటి? తమ పంటకు అధిక మద్దతు వచ్చే విధంగా తక్కువ కూలికి వచ్చి బాగా ఎక్కువ కష్టపడే కూలి ద్వారా కుటుంబానికి అధిక ఆదాయాన్ని ఇచ్చే హామీ ఉండాలి. తమ పిల్లలకు విదేశాల్లో స్థిరపడేలా వాళ్ళు చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక పంటలు పండించడానికి వర్షంపై ఆధారపడే రైతు యొక్క లక్ష్యం ఏంటి? వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే గొట్టవ బావులు తవ్వకం, పంటలు పండించడానికి కాలువలు తయారు చేయాలి, పంటలు అధిక మద్దతు ధరలో పోవాలి, తక్కువ ధరకే కార్మికులు లభించాలి, పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. సో ఇవి వాళ్ళు కోరుకునే లక్ష్యాలు. ఇక భూమి ఉన్న కుటుంబానికి చెందిన గ్రామీణ మహిళ కోరుకునే లక్ష్యాలు ఏమిటి? పిల్లలకు ఆంగ్ల మీడియం, ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఉండాలి, భూమిని కౌలుకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎక్కువ సంపాదించాలని వారు కోరుకుంటారు. ఇక పట్టణంలో ఉన్న నిరుద్యోగ యువత కోరుకునే లక్ష్యాలు ఏంటి? సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని, ఉన్నత విద్యాభ్యాసం పొందాలని, వాళ్ళకి ఒక పర్మనెంట్ శాశ్వతమైన ఉద్యోగం కావాలని, సొంత ఇల్లు కలిగి ఉండాలనే సాధారణ లక్ష్యాలు ఉంటాయి నిరుద్యోగ యువతకి. ఇక పట్టణంలో ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయికి ఉండే లక్ష్యాలు ఏమిటి? తన భవిష్యత్తును తాను నిర్ణయించుకోవడం, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, సొంత కారు ఇల్లు కలిగి ఉండాలనుకోవడం వారి ఉన్న లక్ష్యాలు. ఇక టౌన్లో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి ఉండే లక్ష్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం. తమ సోదరునికి లభించిన స్వేచ్ఛ ఆమె పొందడం, తన జీవితంలో ఏం చెయ్యాలో నిర్ణయించుకోగలగడం, విదేశాల్లో పై చదువులు చదవగలగడం. సో ఇవన్నీ కూడా ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయికి ఉండే లక్ష్యాలు. ఇక నర్మదా లోయలో ఆదివాసీలకు ఉండే వారికున్న లక్ష్యాలు ఏమిటి? సామాజిక వివక్షత లేకుండా ఉండడం, పిల్లలకు పాఠశాల విద్య అందించబడాలని కోరుకోవడం, ఏడాది పొడవునా వారికి ఉపాధి అందించబడాలి అని కోరుకోవడం, గ్రామంలో ప్రతి చోట PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకోవడం. ఇది వివిధ అభివృద్ధి వర్గాలకున్న లక్ష్యాలు ఇవి. ఇప్పుడు జాతీయ అభివృద్ధి అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. జాతీయ అభివృద్ధి దేశవాసులందరి ఆదాయాన్ని కలిపితే దాన్ని దేశ ఆదాయం అంటారు. మనకు ఆ దేశం మొత్తం ఆదాయాన్ని సూచించేది ఈ దేశ ఆదాయం. సగటు ఆదాయంనే తలసరి ఆదాయం అంటారు. దేశ మొత్తం ఆదాయం డివైడెడ్ బై దేశ జనాభా చేస్తే సగటు ఆదాయం వస్తుంది. ఈ ప్రపంచ బ్యాంకు విడుదల చేసే ప్రపంచ అభివృద్ధిని నివేదికలో దేశాలని వర్గీకరించడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి అంటే సగటు ఆదాయం. ఈ ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తుంది? ప్రపంచ అభివృద్ధి నివేదికని విడుదల చేస్తుంది. సో ఈ దేశాలని వర్గీకరించడానికి ప్రమాణంగా ఏం తీసుకుంటున్నాం?
సగటు ఆదాయాన్ని తీసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సర్దార్ సరోవర్ డ్యామ్, ఇది ఏ నదిపై ఉంది? నర్మదా నదిపై ఉంది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సర్దార్ నర్మదా, నర్మదా సర్దార్ అని సంసర్గం చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అబిడ్జాన్ పట్టణం, ఇది ఐవరీ కోస్ట్ దేశంలో ఆఫ్రికాలో ఉంది. ఇది ఒక మైండ్ మ్యాప్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే ప్రపంచ అభివృద్ధి నివేదిక 2019 ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తుంది ప్రపంచ అభివృద్ధి నివేదికను. 2019 ప్రకారం అధిక ఆదాయ దేశాలు, అల్ప ఆదాయ దేశాలు ఏంటేంటో ఒకసారి మనం చూద్దాం. అధిక ఆదాయ దేశాలు అంటే 49,300 అమెరికన్ డాలర్లు అంతకంటే ఎక్కువ డాలర్లు గల తలసరి ఆదాయం గల దేశాలే అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు అంటాం. నెక్స్ట్ అల్ప ఆదాయ దేశాలు 2,500 డాలర్ల కంటే అంతకన్నా తక్కువ అమెరికన్ డాలర్లు గల తలసరి ఆదాయం గల దేశాలే అల్ప ఆదాయ దేశాలు. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ డాలర్లలోనే ఎందుకు తీసుకుంటున్నామని. ఇక్కడ దేశాలని పోల్చడానికి డాలర్లను ప్రమాణికంగా తీసుకుని తలసరి ఆదాయాన్ని డాలర్లలో ప్రామాణికంగా తీసుకుని పోల్చడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్. ఓకేనా? రైట్. 2019 వరల్డ్ ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం భారతదేశం ఏ జాబితాలో ఉంది? భారత్ అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంది. 2019 ప్రకారం భారత్ 6,700 అమెరికన్ డాలర్ల గల తలసరి ఆదాయం కలదు. ఎంత? 6,700 అమెరికన్ డాలర్లు 2019 ప్రకారం. రాష్ట్ర గణాంకాలు 2018-19 ప్రకారం హర్యానాకు గల తలసరి ఆదాయం ఎంత? 2,36,147 డాలర్లు ఉన్నాయి. ఇక హర్యానాలో శిశు మరణాల రేటు ఎంత ఉంది అంటే 30. అసలు శిశు మరణాల రేటు అంటే ఏం లేదు, 1000 మంది జన్మించిన వారిలో మరణించే వారి సంఖ్యనే శిశు మరణాల రేటు అంటాం. ఇక హర్యానా యొక్క అక్షరాస్యత ఏంటో చూద్దాం. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల అక్షరాస్యుల జనాభాను నిష్పత్తిని లెక్కించేది ఈ అక్షరాస్యత శాతం అని చెప్పుకోవచ్చు. ఇక హర్యానా అక్షరాస్యత శాతం ఎంత? 82గా ఉంది. నికర హాజరు నిష్పత్తి హర్యానాలో ఎంత ఉంది? 61 ఉంది. నికర హాజరు అంటే 14-15 సంవత్సరాల వయసు గల బడికి హాజరవుతున్న పిల్లలు మొత్తం సంఖ్యను, అంటే 14-15 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బడికి హాజరవుతున్న ఆ మొత్తం సంఖ్యను అదే వయసు గల పిల్లల మొత్తం సంఖ్యలో శాతంగా చూపడమే నికర హాజరు నిష్పత్తి. ఓకే. సో ఇప్పుడు హర్యానా నికర హాజరు నిష్పత్తి ఎంత? 61. రైట్. ఇప్పుడు కేరళలో తలసరి ఆదాయం, కేరళ 2019 రాష్ట్ర గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం అంతా 2,04,105. శిశు మరణాల రేటు 7గా ఉంది. కేరళ అక్షరాస్యత శాతం ఎంత? 94. కేరళ నికర హాజరు నిష్పత్తి ఎంత అంటే 83. రైట్. ఇప్పుడు బీహార్ యొక్క తలసరి ఆదాయం ఎంత? 40,982. బీహార్లో శిశు మరణాల రేటు ఎంత అంటే 32. బీహార్ అక్షరాస్యత శాతం 62. బీహార్ నికర హాజరు నిష్పత్తి 43గా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉత్తరప్రదేశ్ విద్యా ప్రగతి విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రజా సదుపాయాలు ఏమిటి? చౌక ధరల దుకాణాలు. ఈ చౌక ధరల దుకాణాలు అనేవి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో, తమిళనాడులో అయితే 90% గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపయోగిస్తున్నారు. అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 35% ఈ చౌక ధరల దుకాణాలను ఉపయోగిస్తున్నారు, కేవలం గ్రామీణ ప్రజలు మాత్రమే. ఇక ఉత్తరప్రదేశ్ విద్యా ప్రగతి పురుషుల అక్షరాస్యత శాతం 76%, స్త్రీల అక్షరాస్యత శాతం 54%. ఇక పోతే 10-14 సంవత్సరాల వయసు గల గ్రామీణ ప్రజల అక్షరాస్యత ఎంత? బాలబాలికల్లో బాలులలో 90%,
బాలికల్లో 87% ఉంది. ఉత్తరప్రదేశ్ విద్యా ప్రగతి 10-14 సంవత్సరాల నుంచి గ్రామీణ పిల్లలు బడికి హాజరవుతున్న శాతం ఎంత అంటే పురుషులు 85%, స్త్రీలు 82%. BMI అంటే ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్, శరీర భార సూచిక. ఈ BMIని ఎలా కొలుస్తారు? శరీర బరువు డివైడెడ్ బై శరీర ఎత్తు. ఇది ఈ విధంగా కొలుస్తారు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? BMI శరీరంలో సరైన పోషకాహారం కలిగి ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ BMI అనేది ఉపయోగపడుతుంది. ఈ బరువును అంటే మానవ శరీర బరువును వారి యొక్క ఎత్తుతో భాగిస్తే ఆ పొందే సంఖ్యనే BMI అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు శ్రీలంక యొక్క విషయానికి వస్తే శ్రీలంక వివరాలు చూసుకుంటే UNO మానవాభివృద్ధి నివేదిక ప్రకారం 2019-20 UNO మానవాభివృద్ధి నివేదిక ప్రకారం శ్రీలంక తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత? 12,707. ఆయుర్దాయం అంటే ఆయు ప్రమాణం ఎంత అంటే అక్కడ బతికే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారంట? 77 సంవత్సరాలు శ్రీలంక వారు బతుకుతారు. అంటే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం అంత ఉంది. శ్రీలంకలో 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు ఎంత అంటే 10.6 సంవత్సరాలు. ప్రపంచ HDA ర్యాంక్ 2018 ప్రకారం శ్రీలంక 73వ ర్యాంక్ని కలిగి ఉంది. ఇకపోతే భారత్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే భారతదేశం గురించి మనకు ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. సో భారతదేశం 2018-19 ప్రకారం తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత? 6,681. రైట్. ఇక భారత్ యొక్క ఆయుర్దాయ ప్రమాణం, భారత్లో మనుషులు జీవించే మనుషుల్లో ఆయుర్దాయ ప్రమాణం ఎంత అంటే 69.7 సంవత్సరాలు. భారత్ 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు ఎంత అంటే 6.5 సంవత్సరాలు. భారత్ ప్రపంచ HDA ర్యాంక్ 2018 ప్రకారం ఎంత ర్యాంక్ ఉందండి? 130 ర్యాంక్ కలిగి ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDA ర్యాంక్ మానవాభివృద్ధి నివేదిక. ఇక 2019-20 ప్రపంచ UNO మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మయన్మార్ యొక్క స్థూల తలసరి జాతీయ ఆదాయం చూసుకుంటే 4,961. 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 years. ఇక మయన్మార్ ప్రపంచ HDA ర్యాంక్ ఎంత? HDA ర్యాంక్ 2018 ప్రకారం 148. ఓకే, HDA ర్యాంక్ మయన్మార్ది ఎంత? 2018 ప్రకారం 148. UNO మానవాభివృద్ధి నివేదిక 2019-20 ప్రకారం పాకిస్తాన్ యొక్క తలసరి స్థూల జాతీయ ఆదాయం ఇది 5,005. ఎంత? 5,005. సో పాకిస్తాన్లో వాళ్ళు జీవించే మనుషుల యొక్క ఆయు ప్రమాణం ఎంత? 67.3 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు 5.2 years. ప్రపంచ HDA ర్యాంక్ 2018 ప్రకారం పాకిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత? 154. ఓకే, నేపాల్ యొక్క తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత చూసుకుంటే 3,457. ఆయుర్దాయం నేపాల్లో మనుషులు ఎంతకాలం జీవిస్తారు అంటే 70.8 సంవత్సరాలు. 25 సంవత్సరాల అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు సగటున ఎంత అంటే 5.05 years. ఇక్కడ నేపాల్ యొక్క ప్రపంచ HDA ర్యాంకింగ్ ఎంత? 2018 ప్రకారం 143. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తలసరి స్థూల జాతీయ ఆదాయం
976. బంగ్లాదేశ్లో ఆయు ప్రమాణం, మనుషుల ఆయు ప్రమాణం ఎంత? 72.6 సంవత్సరాలు. 25 సంవత్సరాల అంతకంటే ఎక్కువ వయసు బడిలో గడిపిన సంవత్సరాలు 6.2 ఇయర్స్. ప్రపంచ హెచ్డిఏ ర్యాంకింగ్, బంగ్లాదేశ్ హెచ్డిఏ ర్యాంకింగ్ ఎంత? 134 హెచ్డిఏ ర్యాంక్. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి నివేదిక. ఓకే, ఇప్పుడు మొత్తం 189 దేశాలకు, మన ప్రపంచంలోని 189 దేశాలకు ఈ హెచ్డిఏ ర్యాంకింగ్ ఎవరు ఇస్తారు అనేది, ఈ హెచ్డిఏ ర్యాంకింగ్ పోల్చడానికి అన్ని దేశాల్లో తలసరి ఆదాయాన్ని డాలర్లలో లెక్కిస్తారు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం ఈ ప్రపంచాన్ని మనం మన పూర్వీకుల నుండి వారసత్వంగా తీసుకోలేదు, మనం మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాము. అంటే సుస్థిరాభివృద్ధి అనేది వారసత్వంగా రాలేదు, తమ భవిష్యత్తు తరాల నుండి అప్పుగా వచ్చింది. సో కాబట్టి వాటిని జాగ్రత్తగా ముందు తరాలకు అందించాలి అని ముఖ్య ఉద్దేశం అన్నమాట సుస్థిరాభివృద్ధి అంటే. భూగర్భ జలాల గురించి మాట్లాడితే, భూగర్భ జలాలు అనేవి పునరుత్పాదక వనరులు. గుర్తుపెట్టుకోవాలి, పునరుత్పాదక వనరులు. భూగర్భ జలాలు మన దేశంలో 1/3 వంతు మితిమీరి ఉపయోగిస్తున్నారు. ఇదే కొనసాగితే 25 సంవత్సరాల్లో భూగర్భ జలాలని 60%గా మితిమీరని స్థితికి చేరుతుంది. భూగర్భ జలాలు గడిచిన 20 సంవత్సరాల్లో 300 జలాల్లో నీటి మట్టం 4 మీటర్ల మేర క్షీణించింది. భూగర్భ జలాలు పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో, మధ్య దక్షిణ భారత్ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ఎక్కువగా మితిమీరి వినియోగం చేస్తున్నారు. ఇక పునరుత్పాదకం కాని వనరులు. వినియోగం తర్వాత అంటే వాడిన తర్వాత తరిగిపోయే వనరులే ఈ పునరుత్పాదకం కాని వనరులు. అంటే ఒకసారి వాడితే మళ్ళీ వాటిని ఉత్పత్తి చేయలేం, డెవలప్మెంట్ చేయలేం, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయలేం అన్నమాట. సో అలాంటి వనరులు ఎగ్జాంపుల్ ముడి చమురు, పెట్రోలియం ఇవన్నీ. ఇక ముడి చమురు, ఈ పునరుత్పాదక వనరుల గురించి మధ్యప్రాచ్య దేశాలు, అమెరికా రాష్ట్రాలు చూసుకుంటే, మధ్యప్రాచ్య దేశాల్లో అంటే ముడి చమురు నిల్వలు ఉన్న మధ్యప్రాచ్య దేశాలు 1000 మిలియన్ బ్యారెల్స్కి ఎన్ని నిల్వలు ఉన్నాయి? 808 నిల్వలు ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలు 1000 మిలియన్ బ్యారెల్స్, 808 నిల్వలు. ఓకే, ఈ ముడి చమురు నిల్వల్లో మధ్యప్రాచ్య దేశాల్లో ఆ నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు ఎంతకాలం ఆ నిల్వలు లభిస్తాయి అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల కాలం పాటు మధ్యప్రాచ్య దేశాల్లో 808 నిల్వలు లభిస్తాయి. రైట్. అమెరికా రాష్ట్రాల్లో 1000 మిలియన్ బ్యారెల్స్కి గాను ముడి చమురు నిల్వలు ఎంత అంటే 50. ఈ అమెరికా రాష్ట్రాల్లో నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు 10.5 ఇయర్స్. ఆ 50 మిలియన్ బ్యారెల్స్ అనేవి, ఆ 50 మిలియన్ ముడి చమురు నిల్వలు అనేవి ఇంకా 10.5 సంవత్సరాలు వస్తాయి అని అర్థం. ఇక ప్రపంచవ్యాప్తంగా టోటల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 1000 మిలియన్ బ్యారెల్స్కి గాను మన దగ్గర ముడి చమురు నిల్వలు ఎన్ని ఉన్నాయి? 1697 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. ఈ నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు ఎంత అంటే ఎంతకాలం ఈ నిల్వలు మనకు లభిస్తాయి అంటే 50.2 ఇయర్స్. అంటే 50 సంవత్సరాలు, దగ్గర 50.2 సంవత్సరాలు మనకి ఈ ముడి చమురు నిల్వలను లభిస్తాయి. ఇకపోతే వేరు వ్యక్తులకి భిన్నమైన అభివృద్ధి లక్ష్యాలు ఉండొచ్చు. ఒకరికి అభివృద్ధి అయింది, మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. అది వారికి విధ్వంసం కూడా కావచ్చు. ఎందుకు ఈ చిన్న పాయింట్లు కూడా చెప్తున్నానంటే, ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఇచ్చేసి కింది వాటిలో సరైనది ఏంటి సరికానిది ఏంటి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యమైన అంశాలని మనం నోట్స్లో ఇవ్వటం జరిగింది. సో అవి గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. రైట్. అభివృద్ధికి ప్రజలు మిశ్రమ లక్ష్యాలని పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు ఏం చేస్తారంటే అభివృద్ధిని అంటే వాళ్ళు మిశ్రమ లక్ష్యాలని పరిగణలోకి తీసుకుంటారు, లెక్కలోకి తీసుకుంటారు. ఇక చూడండి, వివిధ వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఎందుకుంటాయి. ఇట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు. వ్యక్తులు వేరు కాబట్టి, ఆప్షన్ బి వ్యక్తుల జీవన పరిస్థితులు వేరు కాబట్టి. ఇక ఆప్షన్స్ కింద విషయానికి వస్తే కేవలం ఓన్లీ ఏ కరెక్ట్, ఓన్లీ బి కరెక్ట్, ఏఆర్ బి కరెక్ట్, ఏ అండ్ బి కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమిచ్చాడు, వ్యక్తులకి అభివృద్ధి పట్ల ఎందుకు విభిన్న భావనలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు వ్యక్తులు జీవించే పరిస్థితులు వేరు కాబట్టి, వాళ్ళ జీవన పరిస్థితులు వేరు కాబట్టి విభిన్నంగా ఉంటాయి. సో ఆప్షన్ 2 కరెక్ట్, ఓన్లీ బి కరెక్ట్. అంటే వ్యక్తుల జీవన పరిస్థితులు వేరు కాబట్టి విభిన్న భావనలు ఉంటాయి. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి, ప్రజల అభివృద్ధి లక్ష్యాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. అంటే వాళ్ళ లక్ష్యాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. ప్రజల అభివృద్ధి లక్ష్యాలు అనేవి, వాళ్ళ అభివృద్ధి లక్ష్యాలు కూడా విరుద్ధంగానే కదా, పరస్పరం ఒకటికొకటి లక్ష్యాలు వేరువేరుగా విరుద్ధంగా ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ ఏంటి, ఆ రెండు అర్థాలు వాక్యం ఒకటేనా అంటే ఎస్ ఒకటే, రెండు అర్థాల వాక్యం కూడా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఈ నర్మదా నది లోయ ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టడానికి, ఆ పారిశ్రామికీకరణ చేయడానికి ఆసక్తిగా ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది. బట్ అక్కడ నర్మదా లోయలో ప్రజలు, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతారు. సో వాళ్ళకి ఆ ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. సో ఇక్కడ ఒకరికి ఇద్దరికి కూడా వాళ్ళ లక్ష్యాలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ యొక్క భావనలు వేరుగా ఉన్నాయి, ఒకరికొకరు విరుద్ధంగా ఉన్నాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ చెప్పిన రెండు వాక్యాల అర్థం ఒకటే కదా. సో ఎస్ అనేది ఆన్సర్ అవుద్ది. రైట్. ఇప్పుడు ఒక దేశాభివృద్ధికి సంబంధించి వేరువేరు వ్యక్తులు భిన్నమైన మరియు విరుద్ధ భావాల్ని కలిగి ఉండొచ్చు. సో మనం అదే కదా చెప్పుకుంది ఇందాసేపు. ఓడ 500 టన్నులు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్ అనే ఒక దేశంలో అబిడ్జాన్ పట్టణంలో 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను, ఎలాంటివి విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్ పదార్థాలు, పైగా అవి చాలా పాయిజనస్, అలాంటివి ఏం చేశారు అక్కడ పట్టణంలో దగ్గరగా అనుకున్న ఆ సముద్రంలోకి వీళ్ళు పారేశారు. సో వీళ్ళు ఇలా చేయడం వల్ల ఏమైందంటే వాటి నుంచి స్మెల్స్ వస్తాయి కదా, వాసనలు వస్తాయి కదా. సో ఆ వాసనల వల్ల అక్కడ ఉన్న ప్రజలకి, చుట్టూ ఉన్న ప్రజలకి తల తిప్పడం, చర్మంపై దద్దుర్లు రావడం, ఈ స్పృహ తప్పిపోవడం, అంటే వాళ్ళు కాన్షియస్నెస్ కోల్పోవటం, విరోచనాలు, ఈ విధంగా లక్షణాలు అనేవి వచ్చాయి. సో వాళ్ళు 4 రోజుల తర్వాత 7 ఆ వాసనలకే చచ్చిపోయారు. దాని తర్వాత 26,000 మంది ఈ విష ప్రభావ లక్షణాలకి గురై చికిత్స పొందారు. పెట్రోలియం, లోహాలు వ్యాపారం చేసే బహుళజాతి ఈ సంస్థలతో ఆ ఓడలోని విష పదార్థాలను పారేసేందుకు ఐవరీ కోస్ట్ దేశంలో ఒక స్థానిక సంస్థతో ఒప్పందం చేసుకుంది. మనకు టెక్స్ట్ బుక్లో ఎక్కడా అని ఇవ్వలేదు ఆ సంస్థ గురించి, జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వివిధ దేశాలు వాటి రాష్ట్రాల పోలిక ఏంటి ఒకసారి చూద్దాం. దేశాలని పోల్చడానికి, మొత్తం దేశాలని ఒకదాంతో ఒకటి పోల్చడానికి మొత్తం ఆదాయం తీసుకోవడం అనేది అంత ఉపయోగకర ప్రామాణికం కాదు. సో మరి ఏ ప్రమాణం తీసుకుంటాము, ఏ ప్రామాణికంగా తీసుకుంటాము దేశాన్ని పోల్చడానికి? సగటు ఆదాయం అనేది తీసుకుంటాం, లేదా తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. మొత్తం ఆదాయాన్ని పోలిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సగటు వ్యక్తి పొందగలిగే ఆదాయం ఎంత ఉంటుందో మనం చెప్పలేం కదా. సో కాబట్టి సగటు ఆదాయం అనేది ప్రామాణికంగా తీసుకుంటాం. రైట్. ప్రపంచ బ్యాంకు విడుదల చేసే
ప్రపంచ అభివృద్ధి నివేదికల్లో దేశాల్ని వర్గీకరించడానికి ప్రామాణికంగా ఏది ఉపయోగిస్తాము? సగటు లేదా తలసరి ఆదాయం అనేది ఉపయోగిస్తాం. ఇక ప్రపంచ బ్యాంకు దేన్ని విడుదల చేస్తుందన్నాం? ప్రపంచ అభివృద్ధి నివేదికల్ని. ఓకే, ఇప్పుడు ప్రపంచ అభివృద్ధి నివేదికలు విడుదల చేసిన ఆ రాష్ట్రాల తలసరి ఆదాయం ఒకసారి చూద్దాం. 2018-19 ప్రకారం హర్యానా తలసరి ఆదాయం ఎంత? 2,36,147. కేరళ యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే 2,04,105. బీహార్ యొక్క తలసరి ఆదాయం 40,982. ఇక హర్యానా, కేరళ మరియు బీహార్ రాష్ట్రాల్లో కొన్ని తులనాత్మక గణాంకాలు ఇచ్చినటువంటి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హర్యానా ఇక్కడ రాష్ట్రాలు ఇచ్చేశాడు. ప్రతి 1000 మంది సజీవ జననాలకు శిశుమరణాల రేటు ఎంత? శిశుమరణాల రేటు అంటే తెలుసు కదా, ఒక నిర్దిష్ట సంవత్సరంలో ప్రతి 1000 మందికి ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు అనేది చెప్పే సంఖ్యనే శిశుమరణాల రేటు. రైట్. హర్యానాలో ఎంతమంది చనిపోతున్నారు? 2018 ప్రకారం 30 మంది. కేరళలో 7 మంది శిశుమరణాల రేటు. బీహార్లో 32. ఇక అక్షరాస్యత శాతం 2017-18 ప్రకారం చూసుకుంటే హర్యానా యొక్క అక్షరాస్యత శాతం ఎంత? 82% ఉంది. కేరళ యొక్క అక్షరాస్యత శాతం 94%. మరి బీహార్ యొక్క అక్షరాస్యత శాతం ఎంత? 62%. ఓకే, ఇక్కడ నికర హాజరు నిష్పత్తి. నికర హాజరు నిష్పత్తి అంటే మీకు చెప్పాం కదా, ఏంటిది? 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల బడికి హాజరవుతున్న పిల్లల మొత్తం తీసుకుని ఆ అదే వయసు గల మొత్తం పిల్లల సంఖ్యలో శాతంగా చూపడమే నికర హాజరు నిష్పత్తి అని చెప్పాం. ఇక నికర హాజరు నిష్పత్తి చూసుకుంటే మనం హర్యానా యొక్క నికర హాజరు నిష్పత్తి ఎంత? 61. కేరళ యొక్క నికర హాజరు నిష్పత్తి 83. బీహార్ యొక్క నికర హాజరు నిష్పత్తి ఎంత? 43. సో ఇది అన్నమాట. ఇక ఉత్తరప్రదేశ్ గ్రామీణ జనాభా విద్యా ప్రగతి. గ్రామీణ జనాభా అక్షరాస్యత శాతం 10 నుంచి 14 సంవత్సరాల వయసు గల గ్రామీణ పిల్లల అక్షరాస్యత రేటు ఎంత? పురుషుల్లో అయితే ఇక్కడ చూడండి, గ్రామీణ జనాభా అక్షరాస్యత శాతం ఎంత అని అడిగితే 76%, స్త్రీలలో 54%. 10 నుంచి 14 సంవత్సరాల వయసు గల గ్రామీణ జనాభా పిల్లల అక్షరాస్యత రేటు ఎంత? 90%, స్త్రీలలో అయితే 87%. 10 నుంచి 14 సంవత్సరాల వయసు గల గ్రామీణ పిల్లలు బడికి హాజరవుతున్న శాతం ఎంత? పురుషుల్లో 85%, స్త్రీలలో 82%. ఒక నిమిషం. యువకులు మరియు పెద్దలతో సహా అన్ని వయసుల వారిలో అక్షరాస్యత రేటు ఎంత ఉంది? గ్రామీణ పురుషులకి అయితే 76%, మహిళలకైతే 54%గా ఉంది. ఇప్పుడు పెద్దలు పాఠశాలకు వేటండి. UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక. సో ఏంటంటే ఏది ప్రచురించింది మానవ అభివృద్ధి నివేదికని? UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మానవ అభివృద్ధి నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక దేశాలని దేన్ని బట్టి పోలుస్తుంది? ప్రజల విద్యాస్థాయిని, ఆరోగ్య విద్యాస్థితిని, తలసరి ఆదాయాల్ని, ఈ మూడింటిని బట్టి దేశాలని మానవాభివృద్ధి నివేదిక పోలుస్తుంది. ఓకే, ఇప్పుడు 2019లో భారతదేశం దాని ఇరుగు పొరుగు దేశాలకి సంబంధించి ఒక పట్టిక అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత? శ్రీలంక యొక్క తలసరి స్థూల జాతీయ ఆదాయం $12,700 అమెరికన్ డాలర్లు. వాటి యొక్క
పుట్టుక వద్ద ఆయుర్దాయం అంటే ఆయు ప్రమాణం ఎంత, శ్రీలంకలో బతికే వాళ్ళ సంఖ్య అంటే ఎంతకాలం బతుకుతారు అంటే 77 సంవత్సరాలు. 25 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు సగటున బడిలో గడిపిన సంవత్సరాల సంఖ్య ఎంత 10.6 ఇయర్స్. ఇక్కడ భారతదేశం గురించి విషయానికి చూస్తే ఇక్కడ మనకు ఇండియా అనేది నుంచి ఎక్కువ మనకు బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. తలసరి స్థూల జాతీయ ఆదాయాల్లో భారతదేశం యొక్క తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎంత 6,681. ఎంతకాలం బతుకుతారు అంటే 69.7 సంవత్సరాలు. 25 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు బడిలో గడిపే సంఖ్య ఎంత సగటు 6.5 ఇయర్స్ అన్నమాట. సో ఈ విషయం గురించి నేను ముందు మనం చెప్పాం కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే, గుర్తుపెట్టుకోండి ఇది విషయం. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది 2020 ప్రకారం ఇది చెప్పేది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది న్యూయార్క్కి సంబంధించిన సోర్స్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రైట్. ఇప్పుడు హెచ్డిఏ అంటే ఏంటి, మానవ అభివృద్ధి నివేదిక. మానవ అభివృద్ధి సూచిక ప్రకారం ఎన్ని దేశాలలో నుంచి తీసుకున్నారు ర్యాంకులు, 189 దేశాలు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 2020 ప్రకారం హెచ్డిఐ ఎన్ని దేశాల నుంచి ర్యాంకులు అనేది తీసుకోండి అంటే 189 దేశాల్లో నుంచి ర్యాంకులు సూచించింది. ఇప్పుడు పుట్టుక వద్ద ఆయుర్దాయం అంటే పేరులో ఉన్నట్టుగానే ఒక వ్యక్తి అతను పుట్టినప్పటి నుంచి అతను మరణాల శైలి, అతను జీవితాంతం ఎంతవరకు జీవించగలడు అని చెప్పేది, ఆ అవకాశాన్ని చెప్పేదే ఆయు ప్రమాణం. పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాల్ని డాలర్లలో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు సేవలు కొనగలిగేలా దీన్ని లెక్కిస్తారు. సో అందుకు డాలర్లలో, అమెరికన్ డాలర్లలోనే ఇది లెక్కలోకి తీసుకోవడం జరిగింది. సుస్థిరత అభివృద్ధి 20వ శతాబ్దం రెండవ అర్ధభాగం నుండి ఈ అభివృద్ధి తీరుస్థాయిలు నిలకడగా లేవు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక సహజ వనరుల క్షీణత, ముడిచమురు నిల్వలు ప్రాంతం, దేశం వరకు ఏంటి. మధ్యప్రాచ్య దేశాలు 2017 నిల్వల ప్రకారం 1000 మిలియన్ బ్యారెల్స్కి 808 ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే 50 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. ఇక ప్రపంచం వ్యాప్తంగా చూసుకుంటే 1697 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. సో వాటి నిల్వలు ఎన్ని కాలం వరకు లభ్యమవుతాయి, 808 మిలియన్ బ్యారెల్స్ 70 సంవత్సరాలు, 50 మిలియన్ బ్యారెల్స్ 10.5 సంవత్సరాలు, 1697 మిలియన్ బ్యారెల్స్ 50.2 సంవత్సరాలు లభ్యమవుతాయి. సో ఇది ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య దేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల వారీగా పట్టిక ఇది. ఇక చూసుకుంటే మన భారతదేశానికేమో చమురు నిల్వలు సొంతంగా లేవు కాబట్టి విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం ముడి చమురుని. అమెరికా దేశాలేమో చమురు నిల్వలు తక్కువగా ఉన్నాయి, వాళ్ళు సైనిక ఆర్థిక శక్తిని, వాళ్ళ యొక్క ఆర్మీ డెవలప్మెంట్ని చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు ఈ చమురుని. పర్యావరణ క్షీణత, వీళ్ళు పర్యావరణ క్షీణత అంటే రాష్ట్ర దేశ సరిహద్దులను దాటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పర్యావరణం ఎన్వైర్న్మెంట్ క్షీణత అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికైతే పరిమితం కాదు, అది రాష్ట్రాల్ని దేశాల సరిహద్దులను దాటి అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ చూసుకుంటే, ఒక దేశం యొక్క అభివృద్ధిని సాధారణంగా దేన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఒక దేశం డెవలప్మెంట్లో ఉంది అని దేన్ని బట్టి నిర్ణయించవచ్చు అంటే తలసరి ఆదాయం, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సగటు అక్షరాస్యత శాతం, ఆప్షన్ సి ప్రజల ఆరోగ్య స్థాయి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సో ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ చూసుకుంటే క్వశ్చను, క్రింది ఇరుగు పొరుగు దేశాల్లో భారత్ కంటే మానవాభివృద్ధి నివేదిక మెరుగైన స్థాయి కలిగిన దేశం ఏది 2019-20 ప్రకారం.
గుర్తుపెట్టుకోండి. ఇరుగు పొరుగు దేశాల్లో భారత్ మానవాభివృద్ధి నివేదికలో మెరుగైన స్థాయి కలిగిన దేశం ఏది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి పాకిస్తాన్. సో ఏది ఇచ్చాడు ఆన్సరు? ఆప్షన్ బి శ్రీలంక అనేది ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ అభివృద్ధి భావనలు. ఇంతకుముందు మనం 10th ఎకనామిక్స్లో అభివృద్ధి చాప్టర్ చూసాం. దానికి రిలేటెడ్ 10th క్లాస్ ఓల్డ్లో అభివృద్ధి భావనలు. సేమ్ అదే కాన్సెప్టే, కాకపోతే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అంతే. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమం ప్రకారం వేట సేకరణ ఎప్పటి నుంచి మొదలైంది? 2 లక్షల సంవత్సరాల నుంచి వేట సేకరణ. వ్యవసాయ ప్రారంభం వచ్చేసి 12,000 సంవత్సరాల నుండి. వ్యవసాయం ప్రారంభం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 12,000 సంవత్సరాల నుంచి. వేట అయితే 2 లక్షలు. పారిశ్రామికీకరణ ఎప్పటి నుంచి మొదలైంది? 400 సంవత్సరాల కాలం నుంచి. 2012 ప్రకారం వివిధ రాష్ట్రాలు వాటి యొక్క స్థానాలు ఏంటి అంటే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఏంటి చూసుకుంటే, తలసరి ఆదాయం ఇందాక చెప్పాను, దేశ ఆదాయం డివైడెడ్ బై దేశ జనాభా. ఇది గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది. మనం ఏదైనా సరే ఫార్ములా ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి. మన ఇన్ఫర్మేషన్ని రాసుకుంటూ పోతే అది మ్యాక్సిమం గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే బ్రెయిన్లో మనకి మైండ్ మ్యాప్ ద్వారా తీసుకుంటే ఎక్కువ గుర్తుంటాయి. అదే బొమ్మల భాష అంటాం కదా, బొమ్మల ద్వారా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే. అందుకే ఇక్కడ నేను మైండ్ మ్యాప్ ద్వారానే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాలు తలసరి ఆదాయం ప్రకారం వివిధ రాష్ట్రాలకు పంజాబ్ తలసరి ఆదాయం ఎంత? 78,000. హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం 74,000. బీహార్ యొక్క తలసరి ఆదాయం ఎంత? 25,000. శిశుమరణాల రేటు 2006లో శిశుమరణాల రేటు పంజాబ్లో 42, హిమాచల్ ప్రదేశ్లో 36. శిశుమరణాల రేటు అంటే చెప్పా కదా, ప్రతి 1000 మందిలో మరణించే వారి సంఖ్య శిశుమరణాల రేటు చెప్తుంది. బీహార్లో అయితే 62. అక్షరాస్యత శాతం. అక్షరాస్యత అంటే 7 సంవత్సరాలు దాటిన వారిని పరిగణలోకి తీసుకోవటం. సో వారి యొక్క సంఖ్యను పరిగణలోకి తీసుకునేది అక్షరాస్యుల జనాభాను సూచిస్తుంది. పంజాబ్ 77, హిమాచల్ ప్రదేశ్ 84, బీహార్ 64. సో 2011 ప్రకారం అక్షరాస్యత వాటి రాష్ట్రాలు వాటి యొక్క స్థానాలు సో ఎంత ఉంది అని చెప్తుంది అనమాట. నికర హాజరు నిష్పత్తి. నికర హాజరు శాతం ఎంత అంటే 2006 ప్రకారం పంజాబ్ యొక్క నికర హాజరు 76%, హిమాచల్ ప్రదేశ్ 90%, బీహార్ 56%.